వారణాసిలోని పవిత్ర కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయం మరియు ఆధునిక సాంకేతిక కలయికతో రూపొందించిన విక్రమాదిత్య వైదిక గడియారం ప్రతిష్ఠించబడింది. ఏప్రిల్ 4, 2026లో ప్రారంభమైన ఈ గడియారం యొక్క ప్రధాన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గడియారం ప్రామాణిక 24 గంటల విధానానికి బదులుగా ప్రాచీన భారతీయ పంచాంగం ఆధారంగా సమయాన్ని లెక్కిస్తుంది. దీని ప్రకారం ఒక రోజును 30 ముహూర్తాలుగా విభజిస్తారు. ప్రదర్శించే వివరాలు: ఇది కేవలం సమయాన్ని మాత్రమే కాకుండా భారతీయ క్యాలెండర్ ప్రకారం తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి వివరాలను కూడా చూపిస్తుంది. వీటితో పాటు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు, గ్రహాల స్థితిగతులు మరియు శుభముహూర్తాలను కూడా తెలియజేస్తుంది. సుమారు 700 కిలోల బరువు ఉన్న ఈ గడియారం డిజిటల్ స్క్రీన్ను కలిగి ఉంది. ఉజ్జయిని తర్వాత ఇటువంటి వైదిక గడియారం ఏర్పాటు చేయబడిన ప్రపంచంలోనే 2వ నగరంగా కాశీ నిలిచింది. అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ గడియారాన్ని కానుకగా అందించారు. యువతకు భారతీయ ప్రాచీన వారసత్వం, జ్యోతిష శాస్త్రం మరియు వైదిక కాలగణనపై అవగాహన కల్పించడం ఈ చొరవ వెనుక ఉన్న ప్రత్యేక ఉద్దేశం. ఈ గడియారానికి సంబంధించి ఇది 180కి పైగా భాషల్లో సమాచారాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఈ గడియారం ఆలయ కారిడార్లో భక్తులు మరియు పర్యాటకుల ప్రత్యేక ఆకర్షణగా మారింది.